ఏ పండుగైనా, ఏ శుభకార్యమైనా మనకి ఫస్ట్ గుర్తొచ్చే ప్రసాదం పులిహోరనే కదా! సో, సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను కమలాపండు సైజు చింతపండు తీసుకున్నాను. 5 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత చింతపండు రసం రెడీ చేసుకున్నాను. చింతపండు రసం మరిగించేటప్పుడు కొంచెం మిరియాల పొడి, కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసి మరిగించుకోండి. కొంచెం దగ్గర పడితే సరిపోతుంది. సో, చింతపండు మీకు అర్జెంట్‌గా కావాలి, అప్పటికప్పుడు అవ్వాలి పులుసు అనుకుంటే హాట్ వాటర్ వేసేసుకోండి. ఫాస్ట్‌గా మెత్తగా అయిపోతుంది. సో, రైస్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టుకోండి. నేను ఈ చింతపండు క్వాంటిటీకి రైస్ కుక్కర్‌కి వచ్చేటటువంటి కప్పుతో 3 కప్స్ రైస్ తీసుకున్నాను. 3 కప్స్ రైస్‌కి 6 కప్ వాటర్ యాడ్ చేసుకొని, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఉడికించుకున్నాను. రైస్ ఉడికిపోయిన తర్వాత 5 ఆర్ 10 మినిట్స్ ఆవిరిపోయేంత వరకు చల్లారబెట్టుకోండి. పోపుకొచ్చేస్తే ఇక్కడ నేను పల్లీలు, ఎండుమిర్చి సెపరేట్‌గా వేయించుకుంటున్నాను. ఎందుకంటే అవి నాకు పులుసులో మరిగితే నచ్చదు. సో, క్రిస్పీగా ఉంటే బావుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి ఎండుమిర్చి. అండ్ పోపులో పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు గింజలు, జీడిపప్పు కావాలంటే వేసుకోండి. నేనైతే వేయలేదు. మిరియాల పొడి వేశాను. పసుపు కొంచెం వేశాను. ఈలోగా రైస్ ఇక్కడ చల్లారిపోతుంది కదండీ! పసుపు, సాల్ట్ వేసుకొని కలిపేసుకోవడమే ఇంకా. అవి కలిపేసిన తర్వాత చింతపండు రసం మనం తయారు చేసుకున్నటువంటి పోపు రసాన్ని రైస్‌లో యాడ్ చేసుకొని కలిపేసుకోవడమేనండి. సింపుల్. సో, అలా ఎండుమిర్చిని అలా విరవగానే చూసారా ఎంత క్రిస్పీగా ఉందో? సూపర్ టేస్టీ ఉంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. ఇలా ట్రై చేయండి.